ఉంటున్నాము. ఏదో వచ్చేమా డబ్బులు ప్రకటించేమా చేతులు దులుపుకున్నామా వెళ్ళిపోయామా అన్నది కాకుండా మృతుల కుటుంబాలకి వాళ్ళకి భరోసా కల్పించాలి. వాళ్ళ జీవితంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు అని వాళ్ళకి లైఫ్ టైం భరోసా ఇవ్వడానికి ముందుకొచ్చిన కుమారస్వామి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎన్డీఏ కూటమి తరపున. ఆ టైంలో వచ్చి ఎప్పుడూ లేని విధంగా స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఉన్న ప్యాకేజీని ప్రకటించి ఆ రోజు బాధితులకు అండగా నిలబడిన పరిస్థితి కూడా ఈరోజు మనం చూస్తున్నాం. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అతని పేరు చెప్తేనే నవ్వొస్తుంది. పులివెందుల ఎమ్మెల్యే గారు వచ్చారంట. వచ్చి అంటే విషయం ఏంటంటే ఎవరికైనా మినిమం కామన్ సెన్స్, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు జై జై నినాదాలు లేకపోతే అరుపులు కేకలు వేసుకోం. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే దగ్గర వేసినా వేయకపోయినా తర్వాత విషయం కానీ కామన్ సెన్స్ని బట్టి ఉంటుంది. కానీ మినిమం మనిషి అంటే మినిమం కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి పిచ్చి పిచ్చి అరుపులు కేకలు వేయరు. కానీ ఇతను హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈ రప్పా బ్యాచ్ బయట ఎలా అరుపులు కేకలు వేసారో ప్రత్యక్షంగా మీరందరూ కూడా చూశారు. నాకు అర్థం కానిది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా లోకేష్ గారికి ఉన్న అభిమానుల కన్నా ఎక్కువ ఉన్నాడు ఆయనకి. అందరూ కూడా వెనకాతలంతా రప్పా బ్యాచే కదా. ఆఫ్ కోర్స్ అది వాళ్ళ కామన్ సెన్స్కి వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి. కానీ నాయకుడు అన్నవాడు ఇక్కడ అరవకూడదరా బాబు చెప్పాలి, అది కూడా పక్కన పెట్టేయండి. వచ్చి స్టీల్ ప్లాంట్ గురించి నంగనాచి కబుర్లు మాట్లాడుతూ ఉంటే నిన్న నాకు షెడ్యూల్లో చూసా. అసలు జగన్మోహన్ రెడ్డికి సిగ్గనిపించట్లేదా లేకపోతే ఏంటి పరిస్థితి? ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అన్న పదం పలకడానికి కూడా అర్హత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో ఉంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండేటప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తాము అని చెప్పి ప్రకటించిన తర్వాత మీకు ఒక వీడియో కూడా చూపించాలి. ఈరోజు వచ్చి స్టీల్ ప్లాంట్ నేను కాపాడాను అని మాట్లాడాడు కదా. ఆ మాట్లాడిన వ్యక్తి తాలూకా అతని దగ్గర మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఎల్వి సుబ్రహ్మణ్యం గారని అతని దగ్గర సిఎస్ చేస్తున్నారు. ఆయన ఒక వీడియో నాకు ఇందాక చూస్తూ ఉంటే నాకు ఆ వీడియో కూడా వచ్చింది. 1 minute. అందులోని సాక్షాత్తు స్టీల్ ప్లాంట్ గురించి ఏమని మాట్లాడారో మీరు చూద్దరు కానీ. ఓకే, సో ఎవరైనా ఇప్పుడు ఆయన ఒకనొక సందర్భంలో చాలా చాలా భయంకరమైన ఆలోచన ఒకసారి ఆయన చెప్పాడు. నాకు వినంగానే అసలు షాక్ అయిపోయాను. విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని తీసేసి అక్కడ క్యాపిటల్ సిటీ కడదాం అన్నాడు ఆయన. అసలు ఏమిటి ఆలోచన? అసలు మనం ఎవరు ఊహించలేమండి. నేను షాక్ అయిపోయాను. నేను వాదించాను ఆయనతో. వాదిస్తుంటే నాకు తిరస్కరించాడు ఆయన. ఏమిటి నువ్వు ఇలా మాట్లాడతావు నాతో అన్నాడు. ఏంటి అసలు ఏంటన్నా నువ్వు ఇలా మాట్లాడతావు ఏంటన్నా, నీతో వచ్చిన సమస్య ఇదే అన్నా, ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి అసలు అలాంటి పదవికి అర్హుడు కానే కాదండి. ఇవాళ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే సమాజానికి పొంచి ఉన్న ప్రమాదం ఇలా ఉందండి. మనం ఎలాంటి వాళ్ళని పరిపాలకులుగా ఎన్నుకోవాలి, మన శ్రేయస్సు కోరి వాళ్ళు త్యాగబుద్ధితో పనిచేసే అలాంటి నేను స్టీల్ ప్లాంట్ వల్ల పొల్యూషన్ ఎక్కడుంది సార్ లేదండి అంటే నువ్వు అన్నిలాగా మాట్లాడతావు అన్నా అని నాతో ఆయన వాదనకు దిగారు. సార్ అలా కాదు సార్, దయచేసి అర్థం చేసుకోండి, సిటీ మధ్యలో ఉందన్నది తీసేసి 33,000 ఎకరాలు అక్కడ క్యాపిటల్ సిటీ కట్టేదా ఉన్నాడు ఆయన. సో ఇలాంటి ఆలోచనలు అన్నీ ఆయనలో ఎందుకు వచ్చాయి? విన్నారా అండి? ఇది మీకు చూపించమన్నా కూడా చూపిస్తాను. ద గ్రేట్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన దగ్గర పనిచేసిన సిఎస్, ఆయనతో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండేటప్పుడు మాట్లాడిన మాటలు. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈరోజు వచ్చి స్టీల్ ప్లాంట్ నేను రక్షించేశాను పాటుపడిపోయానంటే, స్టీల్ ప్లాంట్కి 5 సంవత్సరాల్లో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి నిరాహార దీక్షలు చేసి 100 రోజుల పైగా అంటే 100ల కొద్ది రోజులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే ఒక్క రోజైనా విశాఖపట్నానికి ఇన్నిసార్లు వచ్చారు కదా, అప్పుడు ఒక్కరోజైనా స్టీల్ ప్లాంట్ తాలూకా వాళ్ళని పిలిచి మాట్లాడుకోవడం కానీ అక్కడికి వెళ్ళడం కానీ చేశారా? కనీసం స్టీల్ ప్లాంట్ ఏ రోజైనా చూసారా? ఒక ముఖ్యమంత్రి హోదాలో స్టీల్ ప్లాంట్ ఏ రోజైనా చూసారా? అంతమంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం పోయి ఎయిర్పోర్ట్కి పిలిపించుకుంటాడు. ఆ 4-5 ఎయిర్పోర్ట్కి పిలిపించుకొని మాట్లాడాడు. దౌర్భాగ్యం ఏంటంటే
ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు కూడా కనీసం అక్కడికి వెళ్ళడానికి ఓపిక లేక అదే యూనియన్ నాయకులు 7 హిల్స్ పిలిపించుకొని మాట్లాడాడు. ఈయన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ స్టీల్ ప్లాంట్ గురించి చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నాడు ఈయన. ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి కదా. పైగా మాట్లాడతారు